ఇప్పుడు నీ రూమ్కి అవసరమా? నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్తున్నా కదా అంత స్మూత్గా అయిపోద్ది. టెన్షన్ పడకు. సరదాగా అలా కాసేపు స్పెండ్ చేసి వచ్చేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. మా ఓనర్ గారు చూసి ఏడుస్తాడు. నేను పైకెళ్ళి సాగేస్తాను. నువ్వు వచ్చేయి. ఓకే, నేను వెళ్తున్నాను. ఏ పాపా ఎవరింటికి? రమేష్ అంకుల్ ఇంటికి. రమేష్ అంకులా? పాపా వెళ్ళకూడదా మళ్ళా? ఏ శాండీ రారా. అమ్మయ్య. ఆ, ఇడియట్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హ్యాపీగా వచ్చేసావు కదా. ఆ, శాండీ ఏమైంది? చా, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? డాడీ. డాడీ. ఐమ్ వెరీ సారీ డాడీ. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏడవకరా, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను ఇలా ఏడవకరా. కొంచెం ఏమైందని? ఉంటే తప్పు జరిగిపోయేది. అరే తప్పెందుకురా జరుగుతుంది? తప్పెందుకు జరుగుతుంది? అది నీ మీద నమ్మకం కాదు, నా పెంపకం మీద నాకున్న నమ్మకం. నువ్వు తప్పు చేయాలనుకున్నా చేసే టైంకి డాడీ గుర్తొచ్చాడు చూడు, అద్దిరా నా పెంపకం. అయినా తప్పు చేయడానికి తొందర ఎందుకురా? ఆ? రేపు పెళ్ళయ్యాక జీవితాంతం చేస్తూనే ఉండాలి, అది సృష్టి ధర్మం. అయినా ధైర్యంగా చేయాల్సిన పని ఇలా దొంగచాటుగా చాచా చాచా. రే నువ్వే కాదురా, ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ కట్టిపడేయాలని చూడర్రా. పిల్లలంటే పిచ్చి ప్రేమరా మా పేరెంట్స్కి. నువ్వెంత దూరం వచ్చి తప్పు చేయకపోవడానికి కారణం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన డాడీని చెక్ చేయకూడదని ఎక్కడో అనిపించేది చూడు, అదిరా డాడీ డాటర్ రిలేషన్షిప్ అంటే. థ్యాంక్స్ రా నాన్న, థ్యాంక్స్ రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రాజా నువ్వు సరేలరా. సారీ అంకుల్. పేరెంట్స్ అలుసు ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే తోలు తీస్తాం. మీ అమ్మాయిలకి ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా బుద్ధి మాత్రం రాదు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు కన్నా సీక్రెట్ గా కడుపులు చేసేవాడిని నమ్ముతారే. నాకు ఫిజికల్ టచ్ కావాలనుకుంటే 3000 పెడితే 3 గంటలు గడిపే అమ్మాయిలు ఇంత మంది దొరుకుతారే. అయినా నా లవ్ ఎక్స్ప్రెస్